కదిరికి అయితే వచ్చాము కదా. సో ఇక్కడైతే కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. సో దీనికి ఒక స్పెషల్ హిస్టరీ కూడా ఉంది, ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన టెంపుల్ అనమాట ఇది. సో అలాగే మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఈ కోనేరు కూడా చాలా విశిష్టమైనది. ఈ కోనేరు గురించి, ఈ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే డైరెక్ట్ కోనేరు దగ్గరికి వచ్చాము. ఈ కోనేరు అయితే కనుక చాలా పురాతనమైన కోనేరు అనమాట. ఈ కోనేరుకు కూడా ఒక హిస్టరీ అనేది ఉంది. సో అది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈ కోనేరుకి పూజలు కూడా చేస్తున్నారు భక్తులందరూ. ఈ కోనేరు వచ్చేసి చాలా విశిష్టమైనది. దేవుడికి కూడా ఇక్కడ ఈ కోనేరుకు దేవుడికి కూడా ఒక సంబంధం అనేది ఉంది. సో అవన్నీ మనం తెలుసుకుందాము. శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఒక కోనేరు ఉందన్నమాట. ఈ కోనేరు స్వామివారి కోసమే ప్రత్యేకంగా కట్టించారు. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని ఈ కోనేరు ఒక ముఖ్య భాగంగా చెప్పుకోవచ్చు. దీనిని భృగుతీర్థం అని కూడా పిలుస్తారు. ఆలయం పశ్చిమ గోపురానికి వెనుక ఉన్న ఈ కోనేరు చాలా పవిత్రమైనదిగా భావించవచ్చు. కదిరి కోనేరు భక్తులకు చాలా పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడం చాలా పుణ్యంగా భావిస్తారు. ప్రజెంట్ ఈ కోనేరుకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రాళ్ళు ఉన్నాయి, అపరిశుభ్రంగా కనిపిస్తుంది. స్వామివారికి కట్టించిన ఈ కోనేరును ఇలా ఉంచకుండా యాత్రికులకు కూడా చాలా సుందరంగా కనిపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దేవుడికి కోసం కట్టినప్పుడు మనం ఈ విధంగా వదిలేయడం వల్ల ఇందులో మనకి అపరిశుభ్రమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కదిరిలో కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపులే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ అనేవి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ తిమ్మమ్మ మరిమాను కూడా ఉంటుంది. సో 600 సంవత్సరముల క్రిందటి చరిత్ర కలిగిన తిమ్మమ్మ మరిమాను కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కొండల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఉంది. కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటే కదిరి కొండ మీద శ్రీ కొండల లక్ష్మీ నరసింహస్వామి అయితే మనకు దర్శనమిస్తారు. అంతేకాకుండా ఇక్కడ సప్త ఋషుల గుహ కూడా ఉంది. సో నేనైతే స్పెషల్ వీడియో కూడా చేశాను వీటన్నిటి మీద. నా ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకోసం నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి.